బోనాల పండుగ మా ఊర్లోని బోనాల పండుగ. ఈసారి అయితే బోనాలు నేనే తయారు చేసినాను. ఫస్ట్ అయితే బోనాల కోసము మా అమ్మ ఇవి కొమరవెల్లిలో తీసుకుందంట. బోనాల కుండలు అంటే గిన్నెలు అల్యూమినియంవి. అయితే ఫస్ట్ అన్నీ కడిగి పెట్టుకొని నీట్గా తుడిచి ఆరబెట్టుకున్నాము. తర్వాత పసుపు కలుపుకొని అన్ని బిందెలకి పసుపు పెట్టిన తర్వాత కంకణం కట్టాలంట. నాకైతే ఏది రాదు, మా అమ్మ పక్క నుండి అన్నీ చెప్తుంటే నేను చేస్తున్నాను. చెప్పిన మా అమ్మకి ఫస్ట్ ఏది నువ్వు చేయకు, ప్రతిదీ చెప్పు, నేను చేస్తా, నేర్చుకుంటా అని చెప్పి అట్లా పసుపుగా మొత్తం పెట్టేసిన తర్వాత కుంకుమ పసుపు బొట్లు పెట్టినాను. మళ్ళీ పెట్టేసి మొత్తం బోనం కుండలు అయితే రెడీ చేసుకున్నాము. మొత్తము మేము ఎల్లమ్మకు ఒకటి పోషమ్మకు ఒకటి తీస్తామన్నమాట. 2 బోనాలలో నైవేద్యాలు కూడా సమానంగా పెడతాము. మొత్తం కంకణాలు కట్టుకున్న తర్వాత ఇట్లా 2 ఇసరాకులు వేసి కింద ఉత్తవ పెట్టకుండా బియ్యం పోసి పెట్టాలంట. ఆ బియ్యమే నైవేద్యానికి నెక్స్ట్ డే వండుకోవాలి. తర్వాత బోనాల్లో నింపడానికి బెల్లం పోలేలు అంటే అవి నూనె పొల్లలు అంటారు మా సైడ్. ఆకుకూర, అన్నము, పెరుగు. తర్వాత 5 సార్లు అన్నం అట్లా ఆ బిందెలో పెట్టాలని అయితే 5 సార్లు పెట్టినాను అక్కడ ఇక్కడ. తర్వాత మనం చిన్న కుండలో కూర, పెరుగు అది వేసుకోవచ్చు. దాంట్లోనే నూనె పొల్లలు వేసినాను. తర్వాత మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో యాపాకులు ఉంటాయి కదా, యాప కొమ్మలు, అవి రెబ్బలుగా తీసుకొని మొత్తం ఇట్లా చేసి బోనంని అయితే రెడీ చేసినాం అనమాట. మెయిన్ అయితే నైవేద్యం నింపడం ఇంపార్టెంట్ దేవతకు. మా అమ్మ చెప్తూ ఉంటే పక్క నుంచి ప్రతిదీ చూస్తూ నేర్చుకుంటూ చేసినాను మెల్లమెల్లగా. ఫస్ట్ టైం ఇదే బోనం రెడీ చేయడమైనా నింపడమైనా. తర్వాత యాపకొమ్మలన్నీ పెట్టి ఇలా దూదితోని వత్తులు చేసుకున్నాం. పైనకి పెద్ద వత్తులు చేసుకోవాలి. తర్వాత ఇదైతే జలకడవ అంటారు. 2 బోనాలకి 2 అనమాట. జలకడవలు అనేవి కంపల్సరీ. తర్వాత పసుపు పెట్టుకొని బోనం ఎత్తుకున్నాం ఇంకా.